హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుకగా మనకు ఒక శుభవార్త అయితే ప్రకటించారండి. చంద్రన్న కానుకలు అందించబోతున్నారు. రేషన్ బ్యాగ్స్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఈ యొక్క రేషన్ కార్డులో ఎన్ని రకాల సరుకులు అందించబోతున్నారు, ఏంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎదురు చూస్తున్నారు చాలామంది. అలాగే రేషన్ కార్డులకు సంబంధించిన విధి విధానాలకు సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మనకు మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం అయితే రాబోతుందండి. సంక్రాంతి కానుకగా గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఈ యొక్క చంద్రన్న కానుకలు ఇచ్చేవారు. అయితే ఆ సరుకులలో దాదాపు 8 నుంచి 9 రకాల సరుకులు అయితే పంపిణీ చేసేవారు. అయితే ఈ మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఈ యొక్క చంద్రన్న కానుకలను ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ యొక్క చంద్రన్న కానుకలు మళ్ళీ అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబానికి అలాగే ప్రతి మహిళకు కూడా ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తున్నారు. సో ఎప్పుడు పంపిణీ చేస్తారు అంటే గనక గతంలో మనకు రేషన్ అలాగే చక్కెర, కందిపప్పు మనకు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ సమయంలో ఇచ్చేవాళ్ళండి. అయితే ఆ సమయంలో మనకు ఈ యొక్క చంద్రన్న కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు. సంక్రాంతికి ఇంకా 2 రోజులు ఉంది అనగా ఆ సమయంలో పంపిణీ చేసేవాళ్ళు. రేషన్ కార్డు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రేషన్ కార్డుకి ఒక్కొక్క చంద్రన్న కానుక బ్యాగ్ అయితే ఇచ్చేవాళ్ళు. అయితే ఈసారి కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఇస్తారా లేదా అనేది చూడాలి. అయితే ఈ యొక్క చంద్రన్న కానుకల్లో ఎన్ని రకాల సరుకులు ఉంటాయి అంటే గనక మనకు కందిపప్పు, గోధుమలు, బెల్లం, నెయ్యి, ఆయిల్, పచ్చిశనగపప్పు, ముడిశనగలు. సో మనకు ఇలా ఈ సరుకులు అయితే పంపిణీ చేస్తారు. ఇదిలా ఉండగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త రేషన్ కార్డులు ఇప్పటి వరకు అమలు చేయలేదు. అయితే మనకు ఈ డిసెంబర్ 2వ తారీఖు నుండి కొత్త రేషన్ కార్డ్స్కి సంబంధించి దరఖాస్తు చేసుకోండి అన్నారు. బట్ మనకైతే దరఖాస్తులు స్వీకరించలేదు. ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. సో మనకు రేషన్ కార్డులు వెరిఫికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకోవచ్చు, కొత్త కార్డులు ప్రింటింగ్ ఎప్పటి నుంచి అనే పూర్తి వివరాలు కనుక మనం చూసుకుందాం. ఈ జనవరి నెల నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటారు. జనవరి 2వ తారీఖున మనకు జన్మభూమి 2 కార్యక్రమం అయితే జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు వెల్లడిస్తారు. ఫిబ్రవరి నెలకల్లా ప్రజలందరి దగ్గర టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క కొత్త రేషన్ కార్డులు ఉండేలాగా చర్యలు తీసుకుంటారు అధికారులు. గతంలో చాలామంది కార్డులు అప్లై చేసుకొని పెండింగ్లో ఉన్నవి చాలానే ఉన్నాయి. ఇంచుమించు 3 లక్షల మందికి పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయండి. వీటిని క్లియర్ చేయాలి. అలాగే మనకు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, రేషన్ కార్డులో కొత్త వారిని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కొంచెం మనకు సమయం అయితే పడుతుంది. ఈ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవ్వడానికి చేయడానికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ జనవరి నెల మొత్తం రేషన్ కార్డ్స్ మీదే ఫోకస్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఈ యొక్క రేషన్ కార్డులు లేనిదే మనకు ఏ పథకానికి అప్లై చేసుకోలేము కాబట్టి అందువల్ల మనకు రేషన్ కార్డ్స్ మీదే ఎక్కువ ఎఫర్ట్స్ అయితే పెట్టబోతున్నారు ప్రభుత్వం అధికారులు. సో అలాగే కొత్తగా వివాహం అయిన వారు ఎవరైతే ఉంటారో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.